యూట్యూబ్ ఛానల్ జక్కుల జైవి టీవీ నిన్న ఈరోజు సోషల్ మీడియాలో చూడడం జరిగింది. జనసేన కార్యకర్త మనోవేదన ఆవేదనని సోషల్ మీడియా వేదికగా వివరించాడు. స్థానిక శాసనసభ్యులు టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఆ జనసేన కార్యకర్త పాపకి హెల్త్ బాగలేని సందర్భంలో ఒక లెటర్ ఇమ్మంటే ఇవ్వకుండా ఆ పాప ప్రాణాలు పోయేలాగా చేశాడని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తూ, దయచేసి పార్టీలకి ఎవరు బానిసలుగా ఉండొద్దు, నాకు జరిగిన అన్యాయం మీకు ఎవరికి కుటుంబాలకు జరగకూడదు, జాగ్రత్తగా ఆలోచించండి, పార్టీలకి బానిసలుగా ఏ ఒక్క కార్యకర్త ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఆ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా వస్తున్నాయి. చాలామంది ఆవేదన వ్యక్తపరుస్తున్నారు పాపం పార్టీ కార్యకర్తలు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలకు పనిచేసే కార్యకర్తల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క ముందు చూపు ఎలా ఉందన్న దాని గురించి నేను వివరణిస్తాను. గతంలో నేను ఎక్కడో చూశాను, ఆ తుమ్మల చెరువు అనే గ్రామం దగ్గర ఒక గొర్రెల మంద వస్తూ ఒక పెద్ద కాలం ఉంటే ఆ కాలంలో ముందు ఒక గొర్రె దూకేస్తే వెనకున్న గొర్రెలు మొత్తం దూకేసి మొత్తం చచ్చిపోయింది. అది గొర్రెల యొక్క మైండ్ సెట్. నేడు రాజకీయ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు మైండ్ సెట్ మనిషిలా ఆలోచిస్తున్నారా లేకపోతే వేరే రకంగా ఆలోచిస్తున్నారని నా వీడియో చూస్తున్న ఎవరికొవారు మీరే ఆలోచించు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఈ రోజున ఆ కార్యకర్త యొక్క కూతురు చనిపోయి అక్కడ అతను ఎవరిని వ్యక్తిగతంగా డబ్బులు అడగల, జస్ట్ ప్రభుత్వం చేసే సహాయం, ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అతను జనసేన కాకపోయినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే అతని పాపని ఆదుకోవాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అతనికి ఉంది, తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది అతని బాధ్యత, ఆ స్థానిక శాసనసభ్యుడు అది బాధ్యత. కానీ ఆ బాధ్యతను మరిచి ఒక మనిషిగా ఆలోచించకుండా కేవలం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆలోచిస్తూ ఈ రోజున పాప ప్రాణం పోవడానికి కారణమైనటువంటి ఆ శాసనసభ్యుడిని అసలు క్షమించుకోడు. కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి కార్యకర్తలు, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ వార్త రాగానే ప్రతి ఒక్కరు పాపం షేర్ చేస్తూ ఉన్నారు, నివాళులు అర్పిస్తూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా. అయితే ఇప్పుడు కార్యకర్తల తీరు ఎలా ఉందంటే, ఎవరికి కష్టం వచ్చినప్పుడు వాడు మాత్రమే పార్టీ మోసం చేసింది అని అంటున్నాడు. అంటే ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తకి కష్టం వచ్చింది, రేపు మనకి రాదా, మనకొస్తే మనం ఏం చేయాలి, కాబట్టి అతనికి వచ్చిన నష్టం మనకు రాకుండా ఉండాలి, అతను పడ్డ కష్టం మనం పడకుండా ఉండాలంటే మనం ఇప్పుడేం చేయాలి అని ఆలోచన చేయటం లేదు. తన దాకా కష్టం వచ్చినప్పుడు ఆలోచించే వ్యక్తి గొర్రె మనస్తత్వం, ఎదుటివాడికి కష్టం వచ్చినప్పుడు అదే కష్టం నాకు రాకుండా చూసుకోవాలని ఆలోచించేవాడు మనిషి లక్షణం. ఆలోచించుకోవాలి. ఈ రోజున రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తం గొర్రెల్లాగా మీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు బాధపడతారా, పార్టీ మీద ద్వేషం చిమ్ముతారా, లేదు మనిషిలాగా ఎదుటివాడికి కష్టం వచ్చినప్పుడే వాడికి అండగా నిలబడి రేపటి రోజున ఆ కష్టం నీకు రాకుండా చూసుకుంటారా అన్నది ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పైన ఉంది. నా సలహా ఏంటంటే, మనుషుల్లా ఆలోచిస్తారు, మీరు మనిషిలాగా జీవిస్తారని నేను అనుకుంటున్నాను. లేదు నా కుటుంబంలో పిల్లోడో లేకపోతే పిల్లో చచ్చిపోయేదాకా నేను మారను, వాడికి ఎవరికో కష్టం వచ్చిందంటే జస్ట్ దాన్ని ఫార్వర్డ్ చేస్తాను, జస్ట్ దాన్ని లైక్ కొడతాను, షేర్ కొడతాను అనే నీచమైనటువంటి ఆలోచన నీ మైండ్ సెట్లోంచి డిలీట్ చేయనంత కాలం ఇలా పార్టీలకు పనిచేసిన కార్యకర్తలు నష్టపోతూనే ఉంటారు, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అవుతూనే ఉంటాయి, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చిన్నాభిన్నం అవుతూనే ఉన్నారు. ఈ రోజున పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఆవేదన వెలిబుచ్చుతూనే ఉన్నారు. కట్టు బానిసత్వం వదిలి నీ కుటుంబం తర్వాతే రాజకీయ పార్టీ అనే ఆలోచనతో మనుగడ సాగిస్తావా, లేదు నేను కట్టప్పలా బానిసత్వం చేస్తాను, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కాపాడటం కోసం నా భార్య బిడ్డల్ని బలి చేసైనా సరే వాళ్ళ భార్య బిడ్డల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానా అన్నది ఆలోచించుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తల్ని వేడుకుంటూ
ఈ రోజున ఆ కార్యకర్త కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఏ నాయకుడు తీర్చలేడు, ఆ పాపను ఏ నాయకుడు తీసుకురాలేడు. వాళ్ళు వెళ్ళేసి అందరూ ఓదారుస్తారు తప్పితే ఆ పాపను తీసుకురాలేదు. అటువంటి నష్టం నీ కుటుంబానికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది. ఒక్కసారి మీరు మనిషిలాగా ఆలోచిస్తారు, లేదా ఇలాంటి గొర్రె ఇందాక నేను ఏదైతే చెప్పానో నీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు మాత్రమే నేను ఆలోచిస్తానని చెప్పేసి ఆలోచన చేసుకుంటావు, మీ నిర్ణయం మీకే వదిలేస్తూ నేను తీస్తున్నటువంటి వీడియోలో ఏదైనా తప్పులు ఉన్నాయని మీకు అనిపిస్తే, మీ మనోభావాలు ఏదైనా దెబ్బతింటే నన్ను మన్నించాలని కోరుకుంటూ, ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నేను ఇస్తున్న సందేశం కనుక కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోలు మరింత మందికి చేరవేయండి. మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవడం కోసం మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.